ఇటీవలే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కొన్ని వ్యంగ్యమైన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చిరంజీవిని పొగుడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవి ఓ మెట్టు దిగి జగన్తో పోట్లాడి బ్రతిమిలాడి మాట్లాడడం వల్లే సినీ ఇండస్ట్రీలో టికెట్ రేట్ సమస్య తీరిందని అన్నారు. దానికి బాలయ్య కౌంటర్ ఇస్తూ అదంతా అబద్ధం, చిరంజీవి పీకిందేమీ లేదు, నాన్ సెన్స్ మాట్లాడకండి అంటూ చాలా అహంకారంతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, ఆ రోజు ఆయనతో కలిసి వచ్చిన నారాయణమూర్తి మరియు ఇతర వైసీపీ నేతలు కూడా బాలయ్యకి బలమైన కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఇక చిరంజీవి అభిమానుల సంగతి తెలిసిందే, తమ అభిమాన హీరోని ఒక్క మాటన్నా ఊరుకోరు. గతంలో సిపిఐ నారాయణని పరుగులు తీయించి కొట్టేంత పని చేశారు. ఇక బాలయ్య ఈ రేంజ్ కామెంట్స్ చేసిన తర్వాత ఊరుకుంటారా? గతంలో రియాక్ట్ అయినంత వైలెంట్ గా రియాక్ట్ అవ్వలేదు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యపై 300 పోలీస్ స్టేషన్స్ లో కేసు ఫిర్యాదు చేయాలని బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఒక హోటల్ మెగా అభిమానులు మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇదే జరిగితే పెద్ద సంచలనమే అవుతుంది. ఇరు వర్గాల మధ్య పోరు సోషల్ మీడియాని దాటి బయట తారాస్థాయికి చేరుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా చిరంజీవి లేదా బాలయ్య ఎవరో ఒకరు బలమైన స్టాండ్ తీసుకుని అభిమానులను శాంతింపజేయాలని కోరుతున్నారు. మరి చిరంజీవి బాలయ్య రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి. ఒకవేళ రియాక్ట్ అవ్వకపోతే పరిస్థితులు చేతులు దాటే ప్రమాదం లేకపోలేదు. బాలయ్య చిరంజీవిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీలో ఉన్నారు. వీళ్ళంతా ఒక కూటమి. అనవసరంగా కూటమి మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేయకూడదు అనే స్పృహ బాలయ్యకు లేదు. ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు మండిపడుతున్నారు.